నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. దివ్యాంగులకు యూడీఐడి కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి. రిమ్స్ లో ఏర్పాటు చేసిన సదరం శిబిరంను సందర్శించిన కలెక్టర్ రాజశేష, వైద్యాధికారులు సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం. అంకెల గారడీగా రాష్ట్ర బడ్జెట్. ఆదిలాబాద్కు నిధుల కేటాయింపు లేదని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసహనం. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. జిల్లాలోని 52 కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచన. దివ్యాంగులకు అందించనున్న యూడీఐడి కార్డుల జారీ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. గురువారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని ఆయన సందర్శించి వైద్యులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. జిల్లాలోని దివ్యాంగులందరూ యూనిక్ డిజాబిలిటీ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని, ప్రత్యేక క్యాంపులు నిర్వహించి స్మార్ట్ కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. రిమ్స్లోని యూడీఐడి స్మార్ట్ కార్డుల జారీ కోసం సదరం శిబిరంలో చేపడుతున్న ప్రక్రియను రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఇతర వైద్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, ఇన్ఛార్జ్ డిడబ్ల్యూఓ మిల్కా, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలుగా సదరం సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడి స్మార్ట్ కార్డులు అందించేందుకు కార్యాచరణ కొనసాగుతోందని కలెక్టర్ రాజశేష తెలిపారు. ఇందులో భాగంగానే సదరం శిబిరం సందర్శించి అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. యూడీఐడి స్మార్ట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు త్వరలోనే దశల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వారిని వైద్యులు 21 విభాగాలలో స్క్రీనింగ్ చేసి రిపోర్ట్ అప్లోడ్ చేస్తారని, వారి నివేదిక ఆధారంగా కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి నేరుగా పోస్టు ద్వారానే లబ్ధిదారుల ఇంటికి కార్డు వస్తుందని తెలియజేశారు. యూడీఐడి ఏవైతే సదరం సంబంధించిన డిసేబిలిటీ అసెస్మెంట్స్ ఉంటాయో, సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటికి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. డైరెక్టర్ రిమ్స్ గారు, డిఆర్డిఓ గారు, డిడబ్ల్యూ గారు, మిగతా స్పెషలిస్ట్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు మనం 20 ఏవైతే పర్సన్స్ ఉన్నారో, మనుషులు ఉన్నారో, సో దాంట్లో ఆర్థోపెడిక్స్ కానీ, తర్వాత హియరింగ్ కానీ, ఈఎన్టీ కానీ అండ్ మెంటల్ ఇల్నెస్ సంబంధించిన ఒక 20 ఈరోజు క్యాంప్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే, అంటే ఇప్పటివరకు మనం సదరంలో చేశాము. ఇప్పుడు సదరంతో పాటు యూడీఐడిలో ఈరోజు ఫస్ట్ అంటే 8 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ ఎనేబుల్ అయింది. దాని తర్వాత కొద్ది రోజు తర్వాత మిగతా డిసేబిలిటీస్ కూడా ఎనేబుల్ అవుతాయి. మీ అందరికీ తెలుసు 21 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ డే కొంత టెక్నికల్ ఇష్యూ ఇక్కడ వస్తున్నాయి, కానీ మనం మాన్యువల్ ఫామ్స్ ద్వారా అది అసెస్మెంట్ కోసం కన్సర్న్డ్ స్పెషలైజేషన్ దగ్గర పంపిస్తున్నాము. మళ్ళీ వాళ్ళు పార్టే మనకి యూడీఐడిలో సదరంలోనే ఆటోమేటిక్గా ఈ ప్రింట్ అయ్యి పార్ట్ బి మనం మాన్యువల్గా ఇస్తూ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ యూడీఐడి పోర్టల్లో అవి ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి యూడీఐడి సర్టిఫికేట్ బై పోస్టే అక్కడ రీచ్ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసుకొని రాబోయే రోజులో ఇంకా క్యాంప్స్ కూడా పెంచి, అంటే క్యాంప్స్ అంటే డైలీ మనం ఎక్కువ పర్సన్స్కి స్క్రీనింగ్ చేయడానికి అది కూడా పెంచి యూడీఐడి జిల్లాలో రిమ్స్లో బేసికల్గా మంచిగా జరగాలి. అది దానికి ఈరోజు ఒక అందరూ అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ రాబోయే రోజుల్లో అది ఇంకా కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడం దేనికి నిదర్శనమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో ఆదిలాబాద్ అభివృద్ధికి మొండి చేయి చూపారని, అంకెల గారడీగా బడ్జెట్ను రూపొందించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు. జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన చెనాకా కొరాటా బ్యారేజ్కు నిధులు కేటాయించలేదని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం దేనికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ఎమ్మెల్యేకు పట్టింపు లేదని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా నిధులు కేటాయించకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి లేనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. కేవలం అంకెల గారడీగా బడ్జెట్ను రూపొందించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జనాలు గుర్తించాలని సూచించారు. నిన్నటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ జుమ్లా జూటా బడ్జెట్, 100% అసత్యాలతో అబద్ధాలతో కూడుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు బడ్జెట్. ఈ బడ్జెట్లో కూడా ఆదిలాబాద్ ప్రజలందరూ పెద్ద ఆశలతో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్, ఇటు కోట చెనాకా బ్యారేజ్ అయితేంది, అటు కుప్టి అయితేంది, నాకు తెలిసి మరి బడ్జెట్ బుక్కులను అయితే ఎక్కడా నేను మొత్తం తెప్పించి వాట్సాప్లో పెట్టి తెప్పిస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల బడ్జెట్ కింద చూస్తే మాత్రం ఒక నయా పైసా కూడా ఇటు కోట చెనాకా బ్యారేజ్ కానీ అటు కుప్టి ప్రాజెక్ట్ కానీ ఎలాంటి బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు. పెట్టినా నామకే వాస్తే పెట్టున్నారు తప్ప నాకు తెలిసిన సమాచారం ఉన్నదాకా మాత్రం ₹1 కూడా పెట్టలే. మేము ఆనాడు 16-17లో కోట చెనాకా బ్యారేజ్ మంజూరు చేసినప్పుడు ఇప్పటిదాకా 11,000 కోట్ల రూపాయలు, 1,100 కోట్ల రూపాయలు, 1,100 కోట్ల రూపాయలు నుంచి దాదాపు 1,200 కోట్ల రూపాయల వరకు 8 సంవత్సరాల్లో 7.5-8 సంవత్సరాల్లో మేమంతా ఖర్చు చేసినాం. పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడుతున్నావు కదా, బడ్జెట్లో మామూడు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఏ ఎమ్మెల్యే ఇప్పటిదాకా అసలు ఇంత అసెంబ్లీలో మాట్లాడలేని చెప్పి నువ్వు సోషల్ మీడియాలల్లా వాట్సాప్లల్లా చక్కర్లు కొడుతున్న ఎమ్మెల్యే గారు ఏం గడ్డి వీక్తున్నావు. మరి ఎందుకు కోట చెనాకా బ్యారేజ్ డబ్బులు పెట్టిపోయలే? నిన్న నువ్వు కూడా ఇలా పేపర్లు వచ్చింది పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో పెట్టలేదని చెప్పి చిన్న చూపు చూసిండ్రు. ఆయన స్టేట్మెంట్ కూడా ఉన్నది, సిగ్గుండాలా కదా. మరి రేవంత్ రెడ్డి నువ్వు రోజు దోస్తాన జరుగుతూ ఉంది. ఏం దోస్తానో మరి అది అంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు ఏదో నీ భూములను అక్రమాలని అన్యాయాన్ని బయటపెట్టినని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డితో నువ్వు శ్రీనివాసరెడ్డిని బ్రేక్ అయిపెట్టడానికి దోస్తాను వేస్తున్నావా? దేని కొరకు నీ దోస్తానా? అరే బడ్జెట్లో కోట చెనాకా బ్యారేజ్ నువ్వు డబ్బులు పెట్టకపోతే నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో వేరే వీటి మీద మాట్లాడి రేవంత్ రెడ్డి గారు శంకర్ గారు అడిగింది నేను అది చేస్తా ఇది చేస్తాను ఆయన ప్రామిస్ చేయడు అసెంబ్లీలో. మరి కోట చెనాకా ఎందుకు పెట్టిపోయలేకపోయినావు? అందుకొరకే నేను ఏమంటున్నంటే ఇది అంకెల గారెడి తప్ప రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు అబద్ధాలే కోరుకుంటున్నారు, అబద్ధాలు చెప్తేనే చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నేను అన్ని అబద్ధాలే చెప్పినప్పుడు ఇంక ఈ బడ్జెట్ కూడా అబద్ధాల బడ్జెట్ కాదా? 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో మొత్తం 52 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా భావించే 10వ తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా
10,051 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనీస వసతులైన తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్ను సమకూర్చారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనుంది. పరీక్షల్లో నిమిషం నిబంధన అమల్లో లేదని, 5 నిమిషాల వరకు అనుమతి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అరగంట ముందుగానే వస్తే ప్రశాంతంగా పరీక్ష రాసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేసి ఉంచనున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పరీక్షల నిర్వహణపై డీఈఓ ప్రణీత మాట్లాడుతూ 52 కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు కల్పించామని, సెంటర్లను ఏబీసీ కేటగిరీల వారీగా విభజించి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని వసతులను సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. మరి ఈ సంవత్సరం విద్యార్థులు 52 సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ రాయడానికి ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు 10,051 విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి వీరికి 3 ఏ కేటగిరీ సెంటర్, బి కేటగిరీ సెంటర్, సి కేటగిరీ సెంటర్స్ విభజించబడినవి. ఆల్రెడీ ప్రశ్నపత్రాలు వచ్చినవి సిఎస్డిఓస్ ద్వారా, పోలీస్ బందోబస్తు ద్వారా మనం కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ భద్రపరచడం జరిగింది. మరి ఈ సంవత్సరం మనకు ఫస్ట్ స్పెల్ ఓన్లీ ప్రశ్నపత్రాలు అది విప్పి అది మన విద్యార్థికి అందజేయాలి. సెకండ్ చెక్ మాత్రం దానికి ముట్టకూడదు. ఆల్రెడీ అది మేము రిబ్బన్ ప్యాక్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఏమన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే అప్పుడే మనకు అక్కడ స్టేట్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెకండ్ చెక్ విప్పాలి. కాకపోతే దాన్ని అలాగే భద్రపరిచి ఉంచాలి మనం. అలాగే మనం మొబైల్ నంబర్స్ ఏవైతే మనం మొబైల్ ఫోన్స్ ఉన్నవి అవి మనము సెంటర్స్, సిఎస్డిఓ సెంటర్స్లో ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉండకూడదు. అది ఇంట్లోనే భద్రపరిచి ఒక పోలీసు కానిస్టేబుల్ దగ్గర చెట్టు కింద ఇక్కడ ఉంటారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఉంచి మనకు 10:30 9:30 స్కూల్ కదా, 11 లోపల మనం విద్యార్థుల అటెండెన్స్ మనకు మా డిఓ ఆఫీస్కి మనము మీ ఫోన్ ద్వారా మాకు పంపాలి, పోలీసు యొక్క ఫోన్ ద్వారా. అలాగే డిస్ప్లే ది మొబైల్ నంబర్స్ ఆఫ్ డిఓ, ఎంఈఓ అండ్ తహసీల్దార్, ఎంపీడీఓ, హెల్త్ ఆఫీసర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సెంటర్స్. ఎక్కడైతే మనకు ఎగ్జామ్ సెంటర్ ఉంది, డిఓ, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, హెల్త్ ఆఫీసర్ సేఫ్ ఫోన్ నంబర్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా పూర్తి కృషి చేస్తున్నట్లు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు గురువారం చెక్కులను అందజేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ చంద్రశేఖర్, నాయకులు కిరణ్, తోట వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జరీ పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మహేష్, నర్సింలు, రమేష్, ఆశన్న యాదవ్, కటకం శ్రీనివాస్, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్న సదుద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి వంటి బృహత్తర పథకాన్ని ప్రారంభించారని అన్నారు. నిరుపేదలకు వరంగా కళ్యాణలక్ష్మి పథకం మారిందని పేర్కొన్నారు. మండలంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయని, పల్లెల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. నాకు అసెంబ్లీ నడుస్తున్నా మీకు 1,00,000 రూపాయల సాయం అందితే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా పెళ్లి చేసినప్పుడు కొందరు బాకీలలో ఉంటారు, ఇక కొన్ని ఇతర ఖర్చులలో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చెక్కులు వచ్చిందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కాబట్టి
ఈ చెక్కులు పంపిణీ చేసిపోదామని చెప్పేసి ఈరోజు ఒకరోజే సెలవు మాకు. మన 5-6 రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ఇంకా రేపటి నుంచి కూడా 27 తారీఖు దాకా ఉన్నది. ఇక 27 తారీఖు దాకా అంటే బాగా దూరం పోతుంది, ఇక మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉడావుడిన వచ్చి మీకు ఈ చెక్కులు ఇచ్చిపోదామని చెప్పేసి వచ్చినాం. కాబట్టి మా ఆడపడుచులందరూ ఇబ్బంది పడదు. చిన్న సాయమైనా పెద్ద సాయమైనా డబ్బులు కాబట్టి ఏదైనా మన ఇంటి అవసరాలకు ఉపయోగపడే విషయం కాబట్టి డబ్బులు కాబట్టి మీకు అన్ని కార్యక్రమాలు ఇచ్చిపోదామని చెప్పేసి ఈ యొక్క చెక్కులు తీసుకుపోయి డబ్బులు మీరు డ్రా చేసుకొని మీ ఇతర ఖర్చులలో మీరు వాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోవైపు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు దళారులను నమ్మవద్దని, ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జైనత్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన యూరో వాటర్ ప్లాంట్ను గురువారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి హాజరైన అతిథులకు విద్యార్థులు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, తహసీల్దార్ ఆత్రం నారాయణ, ఎంపీడీఓ శ్యామ్ సుందర్, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే పట్టుదల ఎంతో అవసరమని తెలిపారు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవితను పొందాలని దిశానిర్దేశం చేశారు. So at that time you should be very much capable and able, so that you can get a very good job and you can ultimately take care of yourself and your entire family. As you know, the government is giving and so many recruitments have happened over the last year, and soon the government is also going to announce a job calendar, annual job calendar. So there are very good opportunities. It can be in the government sector also, it can be in the private sector also. But in order to compete among all of us, there are many competitors. There are 100 of you in front of me. So there are thousands and lakhs of competitors. If we want to be at the top, then ultimately we need to focus on our education. Education, ultimately what important is, the school education is very important. Whatever you study in 9th, 10th and inter, that is very and very important. If you want to appear for any competitive exam, group exam, civil services, or any kind of NDA, defense examinations, Air Force examination, any kind of competitive examination, ultimately 9th, 10th, inter, these 4 years are very, very important. వైశ్యుల కుల గురువు పీఠాధిపతి వామనాశ్రమ స్వామీజీ 21వ గురు పట్టాభిషేక మహోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వైశ్యుల కులగురువు పీఠాధిపతి వామనాశ్రమ స్వామీజీ 21వ గురు పట్టాభిషేక మహోత్సవం గురుసేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సన్నిధిలో గురుసేవా సమితి అధ్యక్షులు పోల శివకుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర ఆధ్వర్యంలో వేడుక సాగింది. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సామూహిక కుంకుమార్చన పూజలతో పాటు హోమం, పాదుక పూజలు నిర్వహించారు. దీపము నైవేద్యం
వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజాది క్రతువులు జరగగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అటు వామనాశ్రమ స్వామీజీకి పట్టాభిషేకం జరిగిన అనంతరం ప్రవచనాలు చేశారు. బుధవారం రాత్రి స్వామీజీ ఆదిలాబాద్కు చేరుకోగా ఆయనకు స్వాగతం పలుకుతూ గోపాలకృష్ణ మఠం నుండి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు కార్మిక సంఘాల నేతలు మద్దతు పలికి పలు డిమాండ్లను వెల్లడించారు. సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సముఖత వ్యక్తం చేయకపోవడం సరికాదని, వెంటనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సిసిఐ పునఃప్రారంభానికి నిధులు కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారంతో 2వ రోజుకు చేరుకోగా కార్మిక సంఘాల నేతలు దీక్షలకు మద్దతు పలికారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీక్షల్లో కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, విద్యగిరి నారాయణలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. నిర్వసితులకు న్యాయం చిన్న చూప ఆదిలాబాద్ సిసిఐ పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్న చూప సిసిఐ భూ నిర్వసితులకు న్యాయం చేసేంత వరకు సిసిఐ భూ నిర్వసితులకు న్యాయం చేసేంత వరకు. ఈ సందర్భంగా సిర్రా దేవేందర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన సిసిఐ పునరుద్ధరణపై కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు జిల్లా అభివృద్ధి బాటలో నడిచే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఫ్యాక్టరీ ప్రారంభానికి నిధులు కేటాయించాలని, ఆ దిశగా సంబంధిత కేంద్ర మంత్రితో స్పష్టమైన హామీ ప్రకటించేలా చూడాలని డిమాండ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని మూతవేయడం జరిగింది. దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, ఓపెన్ చేయాలని. మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా మీద దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా అదే గ్రహించి ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈ పార్లమెంట్ సభ్యుడిని బీజేపీ ప్రభుత్వ సభ్యుడిని గెలిపిస్తే మన పార్లమెంటులో మాట్లాడి మన జిల్లాకు ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ను కేటాయించి మూతపడ్డటువంటి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం కోసం కృషి చేస్తాడని చెప్పేసి భావించి పార్లమెంటు సభ్యుడిని గెలిపించడం జరిగింది. ఇలా పార్లమెంటు సభ్యుడు ఇలా సంవత్సరం అవుతా ఉన్నా ఈ రోజు వరకు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఏ రోజు కూడా మాట్లాడడం లేదు. ఇప్పటికైనా మేము ఈ సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయాలు పక్కకు పెట్టండి. మన జిల్లా యువత ఇలా సతమతం అవుతా ఉన్నది. ఇలా బతుకు గడవని పరిస్థితి ఉన్నది. ఇలా అక్కడ భూ నిర్వసితులు కూడా అప్పుడున్న 2-3 వేలకే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అవుతుంది, సిసిఐ మంచిగా నడుస్తుంది అని చెప్పేసి తక్కువ ధరలకే భూములు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాళ్ళ ఉద్యోగాలు వీకేసిళ్ళు, ఇలా భూములు కూడా తిరిగి ఇస్తలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళ డిమాండ్ కూడా ఒకటే, మీరు ఇచ్చిన డబ్బులు మీకు 3 అంతలు కల్పిస్తాం, మా భూములు మాకు ఇవ్వండి, లేదంటే సిసిఐ రీఓపెన్ చేయమని చెప్పేసి వాళ్ళ కూడా డిమాండ్ ఉన్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయాలను పక్కకు పెట్టి మన జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. మండల బీఆర్ఎస్ పార్టీ నేతలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 3 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, అబ్దుల్లా, గంగాధర్, కేదారేశ్వర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మహేష్, అభిరామ్ రెడ్డి, ఆశన్న యాదవ్, రవికాంత్ యాదవ్, జనక్ పటేల్, చంటి తదితరులు పాల్గొన్నారు. అందరు పడతారు, నువ్వు పడతావు.
ఈ సందర్భంగా నాయకులు కిరణ్ మాట్లాడుతూ తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. మండల పరిధిలో ఎటువంటి సమస్య తలెత్తినా వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బిట్ల చైతన్య ఇటీవల గ్రూప్ 3 పరీక్షల్లో ఉద్యోగం సాధించగా ఆయనను సత్కరించారు. నూతనంగా నిర్మించేటటువంటి సీసీ రోడ్ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. మరి గౌరవ పోషణ సభ్యులు అనిల్ జాదవ్ గారు 2 విడతల్లో సుమారుగా బోధ్ నియోజకవర్గానికి 11 కోట్ల సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 11 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. అందులో భాగంగా తలమడుగు మండలంలో ఉన్నటువంటి రుయ్యాడి గ్రామం, రుయ్యాడియే కాకుండా సుమారుగా 28 గ్రామ పంచాయతీల్లో సుమారుగా దగ్గరగా 60 నుంచి 70-80 లక్షలతోని సీసీ రోడ్ల యొక్క నిర్మాణం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి సీసీ రోడ్ల యొక్క నిర్మాణం చేపట్టడంతో పాటుగా అన్ని రంగాల లోపల బోధ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా గౌరవ శాసనసభ్యులు కంకణబద్దులై ఉన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి విషయంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ విషయాన్ని కావచ్చు, రైతులకు సంబంధించి ఏమైనా సమస్యలు, కొనుగోలు సమస్యలు ఉన్నా కూడా ప్రతి దానిపైన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి సారించి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ తలమడుగు మండలమే కాదు బోత్లో ఉన్నటువంటి సుమారుగా 10 మండలాలని కూడా అభివృద్ధి చేసే దిశలో గౌరవ శాసనసభ్యులు పాటుపడుతూ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు యూడీఐడి కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి. రిమ్స్లో ఏర్పాటు చేసిన సదరం శిబిరంను సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా. వైద్యాధికారులు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం. అంకెల గారడీగా రాష్ట్ర బడ్జెట్. ఆదిలాబాద్కు నిధుల కేటాయింపు లేదని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసహనం. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. జిల్లాలోని 52 కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.